అందరికీ నమస్కారం. ప్రియమైన మిత్రులారా, ఈరోజు ఈ వీడియో విజయనగరం జిల్లా ఒక పెద్ద హాస్పిటల్లో కూర్చొని ఈ వీడియో చేస్తాను. ఇప్పటికి 10-15 రోజుల నుంచి మా ఆవిడికి బాగోలేక సక్రమైనటువంటి ఆలోచనతో బుర్ర పెట్టి మీకు ఏ విషయం కూడా సంపూర్ణంగా మీతో మాట్లాడలేకపోతాను ఉన్నాను. దయచేసి కొంచెం అర్థం చేసుకొని ఈ వీడియో మహారాజ్ హాస్పిటల్లో కూర్చొని బయటన చేస్తూ ఉన్నాను. ఈ వీడియోని కూడా మీరు ఆదరించండి, కొంచెం ఆలోచన చేయండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్లు కూడా చేయాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గత నెల రోజుల నుంచి సరైనట్టు సక్రమంగా సబ్స్క్రైబ్లు రాలేదు, షేర్లు రాలేదు, లైక్లు కూడా జరగట్లేదు. అయినప్పటికీ నేను ఇప్పటికే 420 వీడియోలు చేశాను. ఈ 420 వీడియోలు కూడా చాలా బాధ్యతతో జాగ్రత్త వహించి ప్రజల పక్షంగా, రైతుల పక్షంగా, మరి యువకులు విద్యార్థులు పక్షంగా, నిరుద్యోగ యువతుల పక్షంగా అనేక రంగాలుగా ప్రభుత్వాన్ని ఎదిరిస్తూ, ప్రభుత్వ విధానాలను ఖండిస్తూ ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నిన్న గణతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. మన భారతదేశం మొత్తం మీద కూడా సంపూర్ణ స్వాతంత్రం వచ్చిన రోజుగా మన గణతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. గణతంత్ర దినోత్సవం వచ్చిన నాటికి మరి మహాత్ముడు గాంధీ లేడు అప్పటికి. అయితే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఫోటోలనే పెట్టాలి ఎక్కువగా. మరి మన రాష్ట్రపతి గారు అన్నారు, రాజ్యాంగంలో ప్రతి అక్షరం కూడా మహాత్ముల ఆలోచనలు, అంబేద్కర్ ఆశయాలను. కాదు, ఆలోచన అంబేద్కర్ గారితే, ఆశయం కూడా అంబేద్కర్ గారితే. ఆ ఆలోచన ఆశయం ఉండబట్టే మనకి పరిపూర్ణమైనటువంటి మనకి రాజ్యాంగాన్ని ఇచ్చారు. మరి ఇది మర్చిపోవద్దు. మరి అలాగే మన ముఖ్యమంత్రి గారు మరి మన రాష్ట్రం నుంచి టీము దావోస్కు బయలుదేరి పెట్టుబడులు విపరీతమైన తెచ్చేసాం. పరుగులు పెట్టాలి. ఇక్కడి నుంచి పెట్టుబడులు పెట్టాము, పెట్టుబడిదారులు అందరూ వచ్చేస్తారు. ఇక్కడ పరుగులే అని నేను అంటా ఉన్నాను. 8,000 కోట్ల రూపాయలు, 800 కోట్ల రూపాయలు నువ్వు ఇప్పుడు ఖర్చు పెట్టుకొని తిరుక్కుంటూ వచ్చావు. ఇవన్నీ అబద్ధాలే అని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. ప్రజలు కూడా బాగా తెలుసుకొని ఆలోచన చేయండి, విశ్లేషించండి. ఎంత